అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ ఆరగంట్' 27వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకోసారి ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే మీ నాన్నకి చెప్తానంటూ ఒక మొట్టికాయ వేసేసి మహితను వదిలేస్తాడు ప్రమోద్. దేవుడా అనుకుంటూ వెనక దారి నుండే ఇంటి ముందు వైపు పరిగెత్తింది మహిత. తనకిచ్చిన రూమ్‌లోకి వెళ్ళిపోయిన ప్రమోద్‌కి మహిత నిజంగా కృష్ణని పెళ్లి చేసుకుంటే అన్న డౌట్ రైజ్ అయితే అనవసరంగా వదిలేసుకున్నానా అని అనుకుంటూ తన గతంలోకి వెళ్ళాడు ప్రమోద్ బాబు. అవి తను 10వ తరగతి ఊర్లోనే చదువుతున్న రోజులు. త్రిపద ఒక సంవత్సరం పెద్ద కాబట్టి ఆమె చున్నీలు వేసుకుంటుంటే ఇద్దరు కూతుర్లు పైటలు వేశారు. ఇంకా మీ పరిస్థితి అంతే అంటారేమో ఊర్లో వాళ్ళని అపోహపడ్డ శ్యామల మహితకి ఇంకా లంగా జాకెట్లే వేస్తూ ఉంటే త్రిపద ఎప్పుడు ఇంట్లో నుండి బయటికి రాదు. స్కూల్, ఇల్లు, అప్పుడప్పుడు మేనత్త ఇల్లు అవి మూడే ఆమె ప్రపంచం. ఇక మహిత అయితే ఆడుకోవడానికి అగ్రహారం మొత్తం తిరిగేసి ప్రమోద్ యాజ్ యూజువల్‌గా అబ్బాయి కాబట్టి వాళ్ళకి తగ్గ ఆటలతో ఆడుకుంటూ ఉండేవాడు. 8లో రీప్రొడక్షన్ లెసన్ వచ్చిన 10వ తరగతి దాని మూలాలు, అర్థాలు అన్నీ అబ్బాయి గారికి బాగా అర్థమవడంతో ఒంట్లో హార్మోన్స్ సాల్సా డాన్స్ చేసేవి. మీస కట్ రావడంతో తనేదో పెద్దవాడినయిపోయానన్న ఫీల్‌తో మంచి మంచి సినిమాలు అంటే మరీ బులుగువి కాదులెండి. ఏవో లవ్ సినిమాలు అట్రాక్ట్ చేసే ఏజ్ కాబట్టి ఏదో గడబిడవుతున్న లోపలికి తనతో ఆడుకోవడానికి పంపిస్తున్న మహిత మీద ఫ్రెండ్స్ ప్రభావం 30%, తన ప్రభావం 70% ఉండడంతో ఫీలింగ్స్ పెరిగిపోతాయి. ఆ ఇదితోటే ఆమె పెన్ను అయిపోయినప్పుడు పెన్నివ్వడం, తన కోసం పెట్టించిన దద్దోజనం ఆమెకివ్వడం, అమ్మతో స్పెషల్‌గా గారెలు చేసి అత్తింటికి వెళ్లి మహితకివ్వడం జరిగిపోతే ప్రమోద్ ఇంటర్ సెకండ్ ఇయర్‌కి వెళ్తే మహిత 9థ్ క్లాస్‌లో పుష్పవతి. అప్పటికే ఆమె కోసమే తనకు రాసే డైరీ అలవాటు. తనతో ఏం చేశాడు? ఆడుకున్నాడా? చాక్లెట్ కొనిపించాడు. అవన్నీ ఒక డైరీలో రాసి మహితకే అంకితం చేసేశాడు. లేట్‌గా అయినందుకు తల్లి దెప్పుతున్నా తనేం చేసిన దానికని ఫీలవుతున్న మహితకి 11 రోజుల సాంగ్యం మేనమామగా శర్మగారే తీసుకొచ్చారు. రోజూ లంగా జాకెట్‌లో చూస్తున్న ప్రమోద్‌కి ఆమె ఆ రోజు జడ, పువ్వులు, నగలు అన్నిటికీ ముఖ్యంగా లంగా ఓణిలో కనిపించని పచ్చటి నడుం కనపడడంతో ఫస్ట్ టైమ్ ఎరెక్షన్‌కి మీనింగ్ తెలిసి ఆమెను పట్టుకోవాలా? పట్టుకుంటే నాన్నగారు చంపేస్తారన్న భయంతో ఫంక్షన్ పూర్తవ్వకముందే ఇంటికి వెళ్ళిపోయి రూమ్ లాక్ చేసుకున్నాడు. లేదో కూడా చూసుకోకుండా ప్యాంట్ ఇప్పేసి ఫ్రెండ్స్ చెప్పిన పద్ధతి ట్రై చేయడానికి పూనుకున్నాడు. టీనేజ్ ప్రమాదం. ఇక ఆడాళ్ళ పంచాయతీలో తానెందుకు అనుకున్నాడేమో. శర్మ అంకుల్ అందుకే ఇంటికి బయలుదేరి సౌండొస్తున్న కొడుకు రూమ్ వైపొచ్చాడు. వీడు కూడా ఇంటికే వచ్చేశాడనుకుంటూ డోర్ తెరిచిన ఆయనకి కొడుకు నడుం కింద నుండి నగ్నంగా కనిపించడంతో కళ్ళు మూసుకున్నాడు. ప్రమోద్ అని గర్జించిన తండ్రి వాయిస్‌కి చేతిలో ఉన్నదాన్ని వదిలేసి భయపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి నాన్నగారు అంటూ వణుకుతూ ప్యాంట్ వేసుకోవడం కూడా మర్చిపోయాడు ప్రమోద్. ఇదేనా నువ్వు నేర్చుకున్నది? అందుకేనా పేరంటం నుండి త్వరగా వచ్చేశావంటూ అతని ముందుకు ఆయన వస్తూ ఉంటే భయంతో వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నాడు ప్రమోద్. ఎంత నీచమైన పని చేస్తున్నావురా అని అంటూ ప్రమోద్ టేబుల్ మీద ఉన్న వుడెన్ స్కేల్ తీసుకొని కాళ్ళకి వాయించి వదిలేశారు శర్మగారు. ఇంకోసారి ఇలాంటి పాడు పనులు, నీచమైనవి చేస్తావా అంటూ, లేదు నాన్నగారు కొట్టకండి. ఇలాంటివేమీ చేయనంటూ ఏడుస్తూ అడ్డుకుంటూ ఉంటే కొట్టి అలపోవచ్చు నాయనా. నీకు ఈరోజు ఎవరిని చూసి ఎందుకిలా అనిపించిందో అర్థం చేసుకోలేని చిన్నవాడిని కాదురా. నీ తండ్రిని, మహితని బయటికి తీసుకొచ్చినప్పటి నుంచి నువ్వు చూసే విధానం మారిపోయింది. ఆ అమ్మాయి మీద ఏమైనా ఆశలు, పిచ్చి పిల్లి చేష్టలు చేశావంటే వాతలు పెడతాను. నీకు కాబోయే భార్య అని ఎప్పుడో త్రిపద సమర్థ అయినప్పుడే నిర్ణయించుకున్న విషయం కాబట్టి నువ్వు త్రిపదనే పెళ్లి చేసుకోవాలి. మహితతో సన్నిహితంగా చూసినా కూడా నీకు ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చారు శర్మగారు. అలాగే నాన్నగారని బుద్ధిగా తలూపి ప్రమోద్ పక్కకు వెళ్తూ ఉంటే ముందు పెరటి వైపుకి వెళ్ళి స్నానం చేసిరా అని పంపించి అతను చేసొచ్చాక చూడు ఇక నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించని చెప్పి అతని రూమ్ మొత్తం పసుపుతో శుద్ధి చేశాక ఆయన తన రూమ్‌కి వెళ్లారు. మహిత మీద ఫీలింగ్స్ కూడా ఆ పసుపు కల్లాపుకి ఎగిరిపోయాయేమో. ఆ రోజు నుంచి ఆమె నేరుగా చూడడం, మాట్లాడడం లాంటివి కూడా చేయలేదు ప్రమోద్. అతని ప్రేమ రాసుకున్న డైరీలోనే సమాధి అయిపోయింది. త్రిపద మీద ఫీలింగ్స్ పెంచుకునే ఇంట్రెస్ట్, టైం రెండూ రాలేదు ప్రమోద్‌కి. కారణం ఎవరికీ చెప్పకపోయినా ఆమెని చేసిన తన పెళ్లి జరిగేది త్రిపదతో అయినప్పుడు ఇంకేం లాభం అని, ఇంకా చదువులో పడిపోయి మంచి పొజిషన్‌కి వెళ్ళాలని అతని గోల్‌కి రీచ్ అయ్యాడు ప్రమోద్. కానీ త్రిపద అలవాట్లు, ఆమె కట్టు, బొట్టు ఉండే విధానం అతనికిష్టం. ఆ ఇష్టం మీదనే పెళ్లి చేసుకుంటున్నాడేమో. తన గతం గుర్తు రాగానే ఆ రోజు అలా తండ్రికి దొరకకపోయి ఉంటే
ఈరోజు నిశ్చితార్థం మహితతో అయ్యి ఉండేదేమో అనుకున్నాడు ప్రమోద్. ప్రమోద్ లవ్ ఎలా పుట్టి, ఎలా పోయిందో తెలిసింది. మరి మహిత లవ్ రివీల్ అయినప్పుడు చూద్దాం. ఆ రోజు రాత్రి ఇంకా అందరూ హాల్‌లో సమావేశమయ్యారు. శాస్త్రి గారి ఫ్యామిలీ. అల్లుడికి వెరైటీస్ చేసే అత్త కాదు కాబట్టి త్రిపద వేడిగా చేసిన వంటలన్నీ కింద పెట్టిన మహిత అందరూ కూర్చున్నాక త్రిపదే వడ్డించింది. "ఏ ప్రమోద్ ఏమైనా తీసి పెట్టావా బెంగుళూరులో?" అంటూ అడగటం స్టార్ట్ చేసింది శ్యామల. ఆవిడ మాటలు వింటూ తల కొట్టుకోబోయారు శాస్త్రిగారు. "ఇంకా ఏం లేదత్తయ్య అక్కడైతే" అంటూ చెప్పి తనకు వేసిన చపాతీ కూడా తింటున్నాడు. సాయంత్రం నుండి అతని మనసు మనసులో లేదని చెప్పాలి. మహితని చూడాలని అనుకుంటున్నాడు తప్ప త్రిపద కోసం ఏమాత్రం ఆలోచించడం లేదు. "బ్యాంక్ బ్యాలెన్స్ అంతా మెయింటైన్ చేస్తున్నావారా?" అంటే సినిమాల్లో చెప్పుకుంటూ ఉంటే విన్నాను అని మళ్ళీ అడిగిన శ్యామల. ప్రమోద్ ఆన్సర్ ఇచ్చేలోపు మళ్ళీ శ్యామల్ని, "అయినా నీకుంటే ఏంటి లేకుంటే ఏంటి నాన్న? మా అన్నయ్యకి ఏకైక వారసుడివి. ఉన్నదంతా నీదే కదా!" అంటూ చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేదు ప్రమోద్. శాస్త్రి గారికి మాత్రం ఒకటే ఆలోచన. దాంతోనే తినకుండా అన్నం వైపే చూస్తున్న ఆయన్ని గమనించిన ప్రమోద్, "ఏమైంది మావయ్య? ఏం ఆలోచిస్తున్నారు? ఏదైనా ప్రాబ్లమా?" అని అంటూ అడిగేసరికి త్రిపద నెమ్మదిస్తురాలు. దానికి దగ్గర బంధువులే దొరికారు. ఇంక నాకే బెంగా లేదు. కానీ మహిత కూడా పెళ్ళిడికొచ్చేసింది గదా! తనకెలాంటి వాడొస్తాడో అని కాస్త భయంగా ఉంది ప్రమోద్ అంటూ శాస్త్రి గారు చెప్తుంటే, మరే తమరి కూతురు అసలే మాటల పుట్ట. దూకుడు దురుసుగా ఉండేది. నాకు పెద్దదానితో అసలు సమస్యే లేదు. ఈ చిన్నదాంతోనే సమస్య అంతా. నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది 3 ముక్కాల పొద్దుకే ఇంటికొస్తుంది చూస్తూ ఉండవయ్యా గొడవేసుకొని అని శ్యామల చెప్తూ ఉంటే, వింటున్న మహిత ఏం మాట్లాడలేదు. త్రిపద మాత్రం చెల్లిని అంటున్నందుకు బాధపడుతూ ఉంటే, ప్రమోద్‌కి మాత్రం తింటున్న గారె గొంతుకి అడ్డం పడింది. అలా భోజనాలు ముగిస్తే, "నాన్నగారు రేపటి నుంచి నేను తిరిగి వెళ్ళనా?" అని అడిగింది త్రిపద. "హా! వెళ్ళు పెద్దమ్మాయి. క్లాసులు జరుగుతాయి కదా!" అంటూ శాస్త్రి గారంటే, "ఎక్కడికి వెళ్ళేది? నిశ్చితార్థం అయ్యాక కూడా ఇంకా చదువుకోవడానికి వేరే ఊర్లో ఉండనిస్తారా? అబ్బా! ఎవరైనా వింటే ఏమన్నా అనుకోరు? ఏం అవసరం లేదు. ఇంకా ఇక్కడే ఉండి ఇంకొంచెం పని పాటలు నేర్చుకుందువుగానిలే. అదేదో ఉంటుంది కదా! పరీక్షలు మాత్రమే రాసేలాగా అది కట్టుకొని వెళ్ళి, ఈ పరీక్షలప్పుడు మాత్రమే రాసిరా. ఇంకా హైదరాబాద్‌లో ఉండను. అవసరమే లేదులే" అని శ్యామల చెప్పేసరికి త్రిపద ఏం మాట్లాడలేదు. శ్యామల అన్నదానికి శాస్త్రి గారు కూడా ఏమీ మాట్లాడలేదు. అందుకని త్రిపద కూడా తల్లికి ఏదో చెప్పాలి అన్న ధైర్యం కూడా చేయలేకపోయింది. ఇంకా ఆ రోజు రాత్రి అందరికీ అలా భోజనాలు గడిచాక ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు నిద్రపోవడానికి. "అక్క, అమ్మ నిన్ను మళ్ళీ హైదరాబాద్ పంపనంటోంది. ఏం చేస్తావక్కా? క్రిష్ గారి గురించి ఏం ఆలోచించావు? నా గెస్ కరెక్ట్ అయితే ఆయన సాయంత్రం వచ్చిన దాన్ని బట్టి నీ ఎంగేజ్‌మెంట్ జరిగిపోయి ఉంటుందని తెలుసుకున్నాడు. అందుకే సడెన్‌గా వెళ్ళిపోయాడేమో" అని మహిత అంటూ ఉంటే, "నా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందిలే మహి. నా చేతిలో ఏముంది చెప్పు" అని అంది త్రిపుర. "అయ్యో! అలా అంటే ఎలా అక్క? మనం కొంచెం కూడా వర్క్ చేయకుండా అంతా నా రాత అంటే ఎలా? కొంచెం ప్రయత్నం చేయాలి అక్క. నీ సైడ్ నుంచి నువ్వు అమ్మని హైదరాబాద్‌కి వెళ్ళడానికి ఒప్పించు. అక్కడ వెళ్ళాక క్రిష్ గారి కోసం నువ్వు చేయాల్సింది చెయ్యి" అని చెప్పింది మహిత. "ఏమోలే ఇవన్నీ అయ్యే పనులు కాదేమో" అంటూ త్రిపద కళ్ళు మూసుకుంటే, "ఎందుకు అవ్వదక్కా? నువ్వు ఎలా అయినా క్రిష్ గారిని చేరుకోవాలి. అందుకు నేను నాకు చేతనైనంత సాయం చేస్తాను" అని అనుకుంది మహిత. నాకు క్రిష్ గారితో పెళ్లి జరిగినా జరగకపోయినా మహిత బావగార్ల ప్రేమ మాత్రం గెలవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది త్రిపుద. తెల్లారగానే ప్రమోద్ కాఫీ, టిఫిన్ త్వరగా చేసి తన ఇంటికి వెళ్ళి తండ్రికి అర్జెంట్ వర్క్ అని చెప్పి బెంగుళూరు వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటే మహిత మీద ఇంకా ఫీలింగ్స్ పెరిగిపోతాయి ఏమో అని కొడుకుకి ఇంపార్టెంట్ వర్క్ ఏదో ఉందిలే అనుకున్న శర్మ గారు కూడా లైట్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి త్రిపదకి ప్రమోద్ ఇంటికి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు. అలాగే 2 రోజులు గడిచినా కూడా శ్యామలతో మాట్లాడే ధైర్యం రాలేదు త్రిపదకి. అందుకే మహితని, "అమ్మ, అక్కని హైదరాబాద్ పంపించొచ్చు కదా చదువుకుంటుంది" అని అంటే, "ఏం పాపం అక్కడ పుస్తకాలే కదా చదివేది. ఇక్కడ కూడా అవే చదవమను. నిశ్చితార్థం జరిగిన పిల్లని అలా ఎవరైనా పంపిస్తారా?" అని అడిగింది శ్యామల ఏదో విడ్డూరంగా. "ఆహా! అలా కాదమ్మా. ఇప్పుడు అక్క బాగా చదివిందనుకో, తనకు మంచి పర్సెంటేజ్ వస్తుంది. అప్పుడది చూసి ఎవరైనా పిలిచి మరీ జాబ్ ఇస్తారు. బావగారి సాలరీకి అక్క సాలరీ కూడా తోడయిందనుకో, ఇద్దరు మన ఊర్లోనే పొలము లేదా ఆ సిటీలో ఇల్లు అలా అని కొని సంతోషంగా ఉంటారు" అని మహిత కన్విన్స్ చేసేసరికి ఆలోచనలో పడ్డ శ్యామల, "అవునా! సరే ఇంకా టైం ఉందిగా పెళ్ళికి. అలాగే పంపిస్తాలే కానీ బాగా చదువుకొని డబ్బులొచ్చే ఉద్యోగమే చెయ్యాలది" అని శ్యామల చెప్పేసరికి అక్క వైపు చూస్తూ
థమ్స్ అప్ సింబల్ చూపించింది మహిత. చిన్న కూతురు చెప్పిన దాన్ని బట్టి పెద్ద కూతుర్ని మళ్ళీ సిటీకి పంపడానికి ఒప్పుకుంది శ్యామల. 10 రోజులు ధర్మపురంలో నుండి తర్వాత హైదరాబాద్‌కి వెళ్ళిపోయింది త్రిపుర. కాలేజ్‌కి వెళ్ళిన ఆమె క్రిష్ ఎప్పుడూ ఉండే చోట్లోనే నిలబడుతుంది. కానీ కాలేజ్ స్టార్ట్ అయ్యి గంట, 2 గంటలయినా కూడా రాలేదు. ఏమైంది క్రిష్ గారికి? ఎందుకు కాలేజ్‌కి రావడం లేదని అనుకుంటూ దిగులుగా అదే బెంచ్ మీద పొద్దున్నుంచి క్లాసుకి కూడా వెళ్ళకుండా ఆగిపోయిన త్రిపుర భుజం మీద చెయ్యి వేసిన స్వప్న, "త్రిపుర నువ్వేంటిక్కడ?" అని అడిగేసరికి క్రిష్ గారి కోసం చూస్తూ ఉన్నాను స్వప్న గారు. ఆయన రాలేదు అని అంటూ దిగులుగా చెప్తున్న పదం వైపు చూస్తూ, క్రిష్ సార్ గురించి తర్వాత. ముందు నీ కోసం చెప్పు. ఫోన్ చేసే వీలు లేకపోయిందసలు. ఆ రోజు ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి మాయమైపోయావు. ఏం జరిగింది? ఈ 10 డేస్ ఎందుకు కాలేజ్‌కి రాలేదు? అని స్వప్న అడగటంతో ఎంతెంత చెప్పాలో, ఏమేం చెప్పాలో అవి మాత్రమే చెప్పిన త్రిపద, మీ అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు స్వప్న గారు? అంటూ అడిగింది త్రిపద. ఆ ముసలి నా పెళ్లి చూసే వరకు నిక్షేపంగా ఉంటుంది. ఏదో మమ్మల్ని కంగారు పెడుతోంది. సరే గానీ నీకు మీ బావతో ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? వామ్మో! ఇన్ని, ఇన్ని షాకులిస్తున్నావు పాపా! అంటూ స్వప్న అడుగుతుంటే, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందిలెండి స్వప్న గారు. మీకు క్రిష్ గారు ఏమైనా కనిపించారా? అని అడిగితే, లేదు పదం. నాకు క్రిష్ సార్ ఈ 10 డేస్ నుంచి కాలేజీలో కనిపించలేదని చెప్పేసరికి, మరేం చేయాలండి అని దిగులుగా కూర్చుంది పదం. ఏముంది, నీకు తెలిసిన దారి ఉందిగా. క్రిష్ సార్ ఇంటికే వెళ్ళు. తెలుస్తుంది ఆయనకి ఏమైందో అని స్వప్న చెప్పేసరికి తిరుపతికి కూడా అదే మంచిది అని అనిపించాక, "స్వప్న గారు మీరు కూడా రారా?" అని అడిగితే, వామ్మో! నేనా? నేనైతే ఆ బోన్‌లోకి రాను. ఏమనుకోకు పదం ప్లీజ్ నువ్వే వెళ్ళంటూ స్వప్న చెప్పేసరికి, ఇంకా సరే తన కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనుకోని, ఒక్కతే ఆటో తీసుకొని క్రిష్ ఇంటికి అదే బృందావనంకి స్టార్ట్ అయింది త్రిపుర. ఆమె తెలుసు కనుక వాచ్‌మెన్ ఆపలేదు. అందుకే డైరెక్ట్‌గా ఇంట్లోకి వెళ్ళేసరికి క్రిష్ కనపడలేదు కానీ, హాల్లోనే ప్రకాష్ గారికి జ్యూస్ తాపిస్తూ ఉంది హరిత. హాల్లోనే ఇంకో పక్క చేతికి నుదుటి మీద బ్యాండేజ్‌తో ఉన్నాడు ఆర్య. ఇతనెందుకు ఇక్కడున్నాడు అని త్రిపద ఆలోచించేలోపే కిచెన్ నుండి ఏదో తెస్తూ చీరలో హాల్లోకొచ్చింది బృంద. పైకి కనబడుతున్న మంగళసూత్రాలతో షాక్ అయిన త్రిపద తేరుకునేలాగా సూట్‌లో స్టెప్స్ దిగుతూ వచ్చాడు క్రిష్ మహాదేవ్ హుందాగా. అతన్ని చూసి ఇంకొంచెం ఆశ్చర్యపోయిన త్రిపద ఆంటీ గారు అని పిలిచింది హరితని. ఆమె వాయిస్‌కి హరితతో పాటు క్రిష్ కూడా చూడటంతో, త్రిపద రామ్మా అక్కడే నిలబడిపోయావేంటి అని పిలిచింది హరిత. ఆమెను చూసి ఆ ఆంటీ అని అంటూ లోపలికి వెళ్ళిన త్రిపద చూపు మొత్తం క్రిష్ వైపే ఉన్నా కూడా అతను మాత్రం ఆమెకి ఐ కాంటాక్ట్ కాదు కదా! కనీసం తన వైపు కూడా చూడటం లేదు. బావున్నారా ఆంటీ? అంకుల్ గారికి ఏమైందని త్రిపద కంగారుగా అడుగుతూ ఉంటే, చిన్న యాక్సిడెంట్‌లేమ్మా. నువ్వు కూర్చో కాఫీ తీసుకొస్తాను. అహా! కాదు. మధ్యాహ్నం అయిపోయింది కదా! భోజనం చేద్దువుగాని రా అని పిలవడంతో, ఇప్పుడు అవన్నీ వద్దు ఆంటీ. అంకుల్ గారికి ఏమైంది? బృందకి పెళ్లయిందేంటి? అసలు ఏం జరిగింది ఆంటీ? అని త్రిపద అడగటంతో, అంకుల్‌కి చిన్న యాక్సిడెంట్ అమ్మా. ఇంకా బృంద పెళ్లి అనుకోకుండా చేసేశాను అని చెప్తూ, బృంద తన కోసం లంచ్ రెడీ చెయ్యని చెప్తూ త్రిపదని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది హరిత. ఆంటీ చెప్పినట్టు ఇక్కడ ఏది అంత కరెక్ట్‌గా లేదు. సంథింగ్ ఏదో జరిగింది. అది కనిపెట్టాలి. క్రిష్ గారు ఎప్పుడు ఇక్కడికి వెళ్ళని వారు ఈరోజు సూట్ వేసుకొని రెడీ అయ్యారంటే మీటింగ్‌కి దేనికైనా వెళ్తున్నారా? అని ఆలోచిస్తూ, అతనే మీ వారా? మీరాయన పెళ్లి చేసుకున్నారా బృందగారు? అతను మిమ్మల్ని ఏడిపించిన వ్యక్తి కదా! అంటూ త్రిపద అడుగుతూ ఉంటే బృందకి ఏం చెప్పాలో తెలియడం లేదు. అందుకే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న క్రిష్‌తో పాటు త్రిపదకు కూడా అన్నం ముట్టిచ్చింది. వద్దు బృంద అంటూ క్రిష్ వైపే చూస్తూ చెప్పింది త్రిపద. కథ ఇంకా ఉంది. మరి త్రిపద ఇన్ని రోజుల తర్వాత క్రిష్ దగ్గరికొచ్చింది కదా! ఇప్పుడు క్రిష్ రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? క్రిష్‌కి అసలే త్రిపద మీద కోపంగా ఉంది. అందులోనూ తనకిప్పుడు ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని తెలిస్తే క్రిష్ రియాక్షన్ ఎలా ఉంటుంది? మరి త్రిపద ఇప్పటికైనా నిజాన్ని చెప్తుందా? మహిత, ప్రమోద్‌లు పెళ్లి త్రిపద చేయగలుగుతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.